రైట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కొడుకు మార్క్ శంకర్ను ఎత్తుకొని హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బయటకు వస్తున్న దృశ్యాలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే పవన్తో పాటు పవన్ కళ్యాణ్ వైఫ్ అయిన అన్నా లెజినోవా కూడా ఉన్నారు. అయితే సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ కాళ్ళు చేతులకు గాయపడడంతో సింగపూర్లో మెరుగైన ట్రీట్మెంట్ కోసం అక్కడి నుంచి తర్వాత ఒక బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి అయితే తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు హైదరాబాద్కి చేరుకున్న తర్వాత శంషాబాద్లో మార్క్ శంకర్ను ఎత్తుకొని పవన్ కళ్యాణ్ బయటికి వస్తున్న విజువల్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఒక స్పెషల్ ఫ్లైట్లో మార్క్ శంకర్ గాయపడిన తర్వాత ఒక స్పెషల్ ఫ్లైట్లో పవన్ కళ్యాణ్ సింగపూర్ చేరుకున్నారు. అయితే అక్కడ చేరుకున్న తర్వాత మార్క్ శంకర్ హెల్త్ ఎలా ఉంది అని కూడా అక్కడ డాక్టర్స్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ మార్క్ శంకర్ 3 days పాటు అక్కడ అతనికి ట్రీట్మెంట్ జరిగింది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ అంటే మార్క్ శంకర్ను తిరిగి హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అందించేందుకు కూడా ఏర్పాట్లు జరిగాయి. అయితే అగ్ని ప్రమాదంలో తను మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అంటే ఒక సమ్మర్ క్యాంప్లో అతను ఉన్నప్పుడు ఒక అగ్ని ప్రమాదం జరిగింది మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో. సో ఆ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు అలానే కాళ్లకు కూడా గాయాలయ్యాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటన ముగించుకొని ఆయన ప్రెస్ ముందర మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ కూడా అయిన పరిస్థితి మనం చూసాము. సో ఆయన ఆ తర్వాత విశాఖపట్నం నుంచి స్పెషల్ ఫ్లైట్లో పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి కూడా సింగపూర్ చేరుకున్నారు. అయితే సింగపూర్ వెళ్ళిన తర్వాత రీసెంట్గా చిరంజీవి కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు మార్క్ శంకర్తో పాటు. అలానే పవన్ కళ్యాణ్ వైఫ్ కూడా అక్కడ కనిపించారు, అన్నా లెజినోవా కూడా అక్కడ కనిపించారు. అయితే ఈ నెల 8వ తేదీన అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఈ నెల 8వ తేదీన పవన్ కళ్యాణ్ సింగపూర్ చేరుకున్నారు. మళ్ళీ అగైన్ ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నట్లు కూడా మనకు సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ శ్రీపాల్, మార్క్ శంకర్కు ప్రమాదం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళారు. అయితే ఇవాళ మార్నింగ్ హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మార్క్ శంకర్ హెల్త్ గురించి కానీ లేదా ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి కానీ ఉన్న అప్డేట్స్ ఏంటి? సయ్యద్, ఈ రోజు నిన్న నైట్ అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్ కు చేరుకున్నప్పటికీ ఎందుకంటే సింగపూర్ లో తన మార్క్ శంకర్ కొడుకు జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడైన మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసిందే మనకు. ఎందుకంటే ఆదివారం ఉదయం పవన్ తన సత్యమని అన్న లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే రావడం జరిగింది. తన కుమారుడిని పవన్ ఎత్తుకొని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్న దృశ్యాలను అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయని చెప్పుకోవచ్చు. అయితే సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కి అయితే కాళ్ళకి చేతులకి కొంత స్మోక్ అయితే కూడా ఆ ఊపిరితిత్తులు వెళ్ళినట్టు చెప్పారు గతంలో. ఖచ్చితంగా దానికి చికిత్స జరిగి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పూర్తిగా కోలుకొని తనైతే పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకొని మరియు అన్నా లెజినోవా ఎత్తుకొని రావడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లి మరి మార్క్ శంకర్ పై ఆరోగ్యంపై వైద్యులతో సంప్రదింపులు జరిపి ఆ తర్వాత చికిత్స తర్వాత కూడా కోలుకోవడం జరిగింది. అయితే హైదరాబాద్ లో కొంతకాలం ఉండేందుకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గతంలో కూడా చిన్న ప్రెస్ మీట్ పెట్టినారు. మార్క్ శంకర్ పై ఎమోషనల్ అయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే తన పెద్ద కొడుకు బర్త్డే ఈ చిన్నవాడిదేమో ఇలా అగ్ని ప్రమాదం జరిగింది, సేమ్ డే కోఇన్సిడెంట్ గా జరిగినాయని చెప్పుకొని చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు తెలిసింది. అప్పుడే సింగపూర్ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి కూడా వెళ్లి అక్కడ చిరంజీవి దంపతులు వెళ్లి 8వ తేదీన బయలుదేరి ఈ రోజు ఉదయం అయితే పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ చేరుకున్నాడు. సయ్యద్, రైట్, హెల్త్కి సంబంధించి మార్క్ హెల్త్కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా? అండ్ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఉండనున్నారు? ప్రస్తుతానికైతే మార్క్ శంకర్ కి ఆరోగ్యం పూర్తిగా నిలకడగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఒక 2-3 రోజులు అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడే హైదరాబాద్ లో బస చేయనున్నాడు. హైదరాబాద్ లో ఉన్న తర్వాత మిగతాది ఆంధ్రాకి వెళ్ళి అయితే పర్యటన ఓపెనింగ్ కావచ్చు, మిగతా కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడైతే పూర్తిగా కోలుకున్నట్టు సమాచారం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఏపీ డిప్యూటీ సీఎం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఈ నెల 8న ఆయన సింగపూర్ వెళ్ళారు. ఆయన కొడుకు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం అవడంతో మార్క్ శంకర్ చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి. సో ఇదే నేపథ్యంలో ఆయన సింగపూర్ చేరుకున్నారు. అయితే సింగపూర్ చేరుకున్న తర్వాత అక్కడి డాక్టర్స్తో మార్క్ శంకర్ హెల్త్ గురించి తెలుసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి కూడా సింగపూర్ చేరుకున్నారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా కూడా చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది. మా బిడ్డను ఆంజనేయ స్వామి దీవెనలతో ఆయన
ఆయన కాపాడాడు, మా కుటుంబానికి జరగాల్సిన ఒక పెద్ద ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడాడు అని కూడా చిరంజీవి ట్వీట్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్తో పాటు మాక్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ మాక్ శంకర్ని ఎత్తుకొని బయటకు వస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే పవన్ కళ్యాణ్తో పాటు ఆయన వైఫ్ అన్న లిజ్నోవా కూడా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ మరో 3 రోజులు హైదరాబాద్లోనే ఉంటారు. అండ్ మాక్ శంకర్కి సంబంధించి ఇంకా మరింత మెరుగ్గా ట్రీట్మెంట్ అందించడానికి కూడా దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ మాక్ శంకర్ను ఎత్తుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తున్న విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.